హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక మాసం ఆఖరి సోమవారం నవంబర్ 17. మన పురాణాల్లో దేవతలు దివి నుండి భువికి దిగి వచ్చి కార్తీక మాసంలో దీపావళి పండగ చేసుకుంటారంట. అదే మన దీపోత్సవాలు. ప్రతి టెంపుల్లోనూ దీపాలను వెలిగించి, అది కూడా దేవతామూర్తుల ఆకారాలతోటి. నిజంగా కళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుందో అలాంటివి చూస్తుంటే. ఆనందమే కాదండి, అలా చూస్తే కూడా చేసినా కానీ మన పాపాలు పోతాయి. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేస్తాం, రుద్రాభిషేకాలు చేస్తాం కదండి. అందులో మెయిన్గా గంగాజలము, చెరుకు రసం కలిపి అభిషేకం చేస్తే చాలా మంచిదండి. శివుడికి అన్నాభిషేకం జరుగుతుంది కదా, ఎక్కడైనా జరుగుతుందంటే వెళ్ళి దర్శించుకుంటే మనకి అన్నానికి లోటు ఉండదు. ఆ మహేశ్వరునికి ఏకపల్లెంలో 108 ఒత్తులతో నిమ్మకాయ డప్పలతోటి హారతి. ఇది వేరే శివాలయం. రుద్రాభిషేకం జరుగుతుంది. భక్తులు ఉన్నారు. చీకటితోటే మొదలైంది. ఎంతమంది ఉన్నారో చెప్పలేం. చివరి సోమవారాన్ని సద్వినియోగం చేసుకోండి.